జై శ్రీరామ్. సూక్ష్మ రూపధరి సిహై దికావా వికట రూపధరి లంక్ జరావా. ఈ శ్లోకం మనకి హనుమాన్ చాలీసాలో ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అంటే, సీత దగ్గరికి సూక్ష్మ రూపంలో వెళ్ళాడు, రావణాసురుని దగ్గరికి ఒక భారీ వికట రూపాన్ని తీసుకొని వెళ్ళి లంకను మొత్తం కాల్చాడు. అంటే హనుమంతుడికి ఏ సిచ్యువేషన్లో ఎలా మౌల్డ్ అవ్వాలో బాగా తెలుసు. సీత దగ్గరికి సూక్ష్మ రూపంలో వెళ్తాడు, ఎందుకు అంటే సీత యొక్క మెంటల్ కండిషన్ గురించి తెలుసుకుందామని. రావణాసురుని దగ్గరికి ఒక భారీ వికట రూపంతో వెళ్తాడు, ఎందుకు అంటే రావణాసురుడి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి తెలుసుకుందామని. సో ఇలా మనం కూడా మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మనని మనం మౌల్డ్ చేసుకోగలిగితే, హనుమంతునిలాగా మనం కూడా మన థింకింగ్ అండ్ మన మెంటల్ యాటిట్యూడ్ని ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మార్చుకోగలిగితే మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. హనుమంతునిలాగా మనం కూడా విక్టరీ సాధించగలుగుతాం.